సాలురబై అన్నే అయితడు అన్నే మేరే భాయి అంటే సాలురబై నిలుసుంటాడు దునియా దున్యా భాయి అంటే సాలురబై అన్నే అయితడు అన్నే మేరే భాయి అంటే సాలురబై నిలుసుంటాడు దునియా దున్యా గుప్పెడు గుండెల సప్పుడు నిప్పులు గక్కే ఉప్పెనవో తిప్పలు మాపి గొప్పలు చెప్పని ఏ గుడి లేని దేవుడివో అన్నా మాయన్నా నువ్వేగా మాదీమా మా ఆశలకు ఆయుష్ను పోసిన మక్కాన్ సింగమా రాష్ట్రాకూరన్నా పేదోళ్ళే బాణమా రామగుండం రాజ్యానా నువ్వు రాముని బాణమా ఒరే బాయి బాయి అంటే సాలురబై అన్నే అయితడు అన్నే మెర బాయి అంటే సాలురబై నిలుసుంట. ప్రస్తుతం మనం నల్గొండ పట్టణంలోని 37వ వార్డులోని కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి వీర బ్రహ్మానందారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నంద్యాల వారు పోటీ చేయడం జరుగుతుంది ఈ కాన్స్టిట్యున్సీ నుంచి. వాళ్ళు ఇప్పుడు కార్పొరేటర్ గా వాళ్ళకు మొదటిసారి అవకాశం రావడంతో వారు చాలా ఉత్సాహంగా, అదే విధంగా యువతకు అవకాశం ఇచ్చినందుకు కోమరెడ్డి వెంకరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ రోజు మనం అన్ని చూడడం జరుగుతుంది. ప్రస్తుతం మనము అనేక మంది జనాలతోటి ప్రజలతోటి వాళ్ళు మమేకమయ్యి వాళ్ళు ప్రచారం అనేది ముమ్మరంగా సాగడం జరుగుతుంది. అదే విధంగా వార్డు ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ప్రస్తుతం మీకు ప్రజల్లో ఏ విధంగా ఆదరణ ఉంది, ప్రజలు ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? నల్గొండ కాన్స్టిట్యూన్సీ అంటే ముఖ్యంగా కోమరెడ్డి వెంకరెడ్డి గారు అడ్డా అండి. ఇక్కడ కోమరెడ్డి వెంకరెడ్డి గారు బీసీలకు అత్యధికంగా 65% సీట్లు ఇవ్వడం జరిగినది. అంటే 24 సీట్లు జనరల్కి, 24 సీట్లు అతర క్యాస్ట్ వాళ్ళకు ఉంటే 24 ఇట్లా వచ్చి ఓన్లీ మేము జనరల్ వచ్చేసి ఓన్లీ 7 సీట్లే పోటీ చేయడం జరుగుతుంది. మిగతా మొత్తం వెంకరెడ్డి గారు బీసీలకే, అంటే బీసీల పట్ల వెంకరెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు అందరూ గ్రహించవలసి కోరుతున్నాము. అదేవిధంగా నేను గత 18 సంవత్సరాలు కూడా నేను వెంకరెడ్డి గారి ఫాలో అవునండి. ఆయన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా టికెట్లు ఇచ్చి వారే సొంతంగా మా ఎమ్మటి ఉండి మమ్మల్ని గెలిపించుకోవాలని వాళ్ళ కంకణ కట్టుకొని మమ్మల్ని ముందుకు నడుపుతున్నారు. ఆ విషయంలో మేము కోమరెడ్డి వెంకరెడ్డి గారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదే విధంగా మీ వార్డులో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అంటే మీరు పరిష్కార మార్గాన్ని చూపించే మార్గాలు ఏమైనా ఉన్నాయా? వాటి ముఖ్యంగా మా 37వ వార్డులో అన్ని రోడ్లు ఉన్నాయండి. ఒక 2-3 చోట్ల రోడ్లు తక్కువ ఉన్నాయి. మిగతా ఒక డ్రైనేజ్ సమస్య మాత్రం బాగుంది. గత పాలకులు, గత కౌన్సిలర్లు ఈ డ్రైనేజ్ సమస్యలు వాళ్ళు తీరలేకపోయారు. ఎందుకంటే స్టేట్ లో ఒక గవర్నమెంట్ ఉంటుంది, మన వార్డులో ఒక కౌన్సిలర్ ఉంటున్నాడు. ఆ విషయంలో అభివృద్ధి కొంచెం తక్కువ జరిగింది. కాబట్టి ఈసారైనా కానీ ప్రజలు మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందో మన వార్డు డివిజన్లో కూడా అదే కార్పొరేటర్ గెలిస్తే మన వార్డు ఎంతో అభివృద్ధి చెందుతుంది. కావున ప్రజలందరూ కూడా దయచేసి మన గవర్నమెంట్ ఏది ఉంటే ఆ కార్పొరేటర్ గెలిపించి వాళ్ళ వార్డును అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంటే మీరు ఇప్పుడు చూసుకున్నట్లు మీ దాంట్లో గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా మనకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే విధంగా ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా బలభేదం అనేది జరగడం జరుగుతుంది. అంటే మీ పార్టీకి అభ్యర్థి ఎవరైనా మీరు భావించవచ్చు? నాకు ప్రత్యర్థి అంటే ఇప్పుడు ప్రజెంట్ మా వార్డులోని స్థానికులు నేను ఒక్కనే పోటీ చేస్తున్నాను. మిగతా 2 పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పక్క వాళ్ళకి వచ్చి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అభ్యర్థులు లేక పక్క వాళ్ళకి తీసుకొచ్చి అభ్యర్థులను పెట్టడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్కి రెబల్స్ ఉన్నారు, బీజేపీకి రెబల్స్ ఉన్నారు. అలాంటప్పుడు కాలనీ వాళ్ళని తీసి పెట్టుకొని పక్క వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి ఏమైనా పదవి కోసం ఆకాంక్ష ఉంటుంది, ఎన్నో డబ్బులు పెట్టుకొని గెలవాలని కోరిక ఉంటుంది తప్పించి ప్రజల కోసం వాళ్ళకి ఎలాంటి సేవ చేయాలని ఆలోచన ఉండదు. కావున స్థానికులను చూసి మీరు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. అంటే ముఖ్యంగా మీరు ప్రణాళికలో ఎలాంటి ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది? మున్సిపాలిటీలో మీరు మీ వార్డు కోసం ఎలాంటి ప్రణాళికతోటి వాళ్ళతో పోరాడి అదే విధంగా మీరు పరిష్కార మార్గాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉందనుకుంటున్నారు? నేను ఒకటే కోరుతున్నాను, నల్గొండలో 48 డివిజన్లు అన్ని డివిజన్లు ఒక తీరు ఉంటుంది, మా డివిజన్ ఒక తీరు ఉంటుంది. ఎందుకంటే చైర్మన్ మాకు వదిన గారు అవుతారు. అదేవిధంగా వెంకరెడ్డి గారికి నేను 18 సంవత్సరాలుగా అత్యంత ఫాలో ఉన్నాను. ఆయనకి కోమరెడ్డి వెంకరెడ్డి గారి అభిమాన సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. కాబట్టి నాకు నిధులు అన్ని వార్డుల కన్నా నా వార్డుకి డబుల్ నిధులు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను మా వార్డులో ఉన్న సమస్యలు మెయిన్గా కొన్ని ఏంటంటే ఇంతకుముందు రోడ్లు వేయడం జరిగింది. అవి ఏమైందంటే లెవెల్ చూడకుండా కొన్ని దగ్గర వాటర్ నిలుస్తుంది. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది, ఇంకోటి అండర్ డ్రైనేజ్ కలపలేదు. ఇవన్నీ నాకు ప్రజలు అత్యంత బెదాటుతో గెలిపించి నన్ను చేస్తే ఇవన్నీ సమస్యలు
సాల్వ్ చేస్తానని అందరికీ నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మహిళలకు కావచ్చు, అదే విధంగా మీ వార్డు యువతకు కావచ్చు, మీరు ముఖ్యంగా చెప్పాల్సినటువంటి ఏంటి బాధ్యతలు? ముఖ్యంగా వచ్చి మాస్ ఏరియా కదండి, క్లాస్ ఏరియా ఉంటుంది. ఆల్రెడీ అంత యువత ఎడ్యుకేటెడ్ ఉంటారు. కాకపోతే కొంతమంది యువత కొంచెం పెడుదారులు పడుతున్నారు. ముఖ్యంగా మా దగ్గర కొంచెం గంజాయి సమస్య ఉంది. కొంతమంది ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో పోటీ చేసిన వాళ్ళు ఏమంటే అంత గంజాయి బ్యాచ్ తిరగడం జరుగుతుంది. కావున మనం ఏంటంటే ముఖ్యంగా గంజాయి నిర్వహించి నల్గొండ పట్టణాన్ని మంచి అభివృద్ధి పనులు చేసి ప్రతి ఒక్క యువత కూడా వాళ్ళ స్వయం ఉపాధితోటి ముందుకెళ్లాలని వాళ్ళందరికీ మేము మా వంతు సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం. రైట్ అండి, ప్రస్తుతం మనతో పాటు వారికి తెలియజేయడం జరిగింది. అంటే అదే విధంగా కొమరెడ్డి వెంకరెడ్డి గారు మాకు సహాయ సహకారాలన్నీ కూడా మాకు అందించడం అనేది వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదే విధంగా కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా మేము ప్రణాళికంగా తీసుకొని మేము తక్షణమే వాటి పట్ల చర్య తీసుకొని వాటి పరిష్కార మార్గానికే మేము కృషి చేస్తామని వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ మురళితో రిపోర్టింగ్ మహేష్.